సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాఫ్ డ్రాప్స్ తయారు చేసుకుందామండి. ఇవిగోండి వాటికి కావాల్సిన పదార్థాలు. ఇవి 2 యాలకులు. యాలకుల్లో రకాలు ఉంటాయండి. అందుట్లో ఈ గ్రీన్ కార్డమం చాలా బాగా మంచిది, అన్నిటిలోకి శ్రేష్టం. ఇవి వచ్చేసి లవంగాలు. ఈ లవంగాలు కూడా దగ్గు కఫానికి చాలా మంచిది. ఇవి వచ్చేసి లికరైజ్ అంటారు కదా, అతిమధురం అంటారు, ఎస్టి మధు అంటారు. మీకు అతిమధురం ఎప్పుడు పౌడర్గానే చూపించాను కానీ ఇలా రాగా చూపించలేదు. మీకు ఏదన్నా తెలియాలి అని అనుకుంటే, ఇది అతిమధురమా కాదా అని తెలియాలనుకుంటే ఇలా కొరకండి, తీయగా ఉండింది. ఇది వచ్చి అల్లం. ఇవి మొత్తం మీకు రాగా చూపించానండి. సొంటి నా దగ్గర లేదు, ఆల్రెడీ సొంటి పొడే ఉంది. నేను ఇలాగా పొడి ఉంటే ఇలా పెట్టుకున్నాను. మీరైతే మాత్రం సొంటి కూడా తెచ్చుకొని పెట్టుకోండి. దీనికి కావాల్సింది తేనె, బెల్లం. నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను, ఇది ఆర్గానిక్ బెల్లం పౌడరు, అది తీసుకున్నాను. వీటన్నిటిని నేను అల్లం చెప్పలేదు కదండి మీకు. ఈ అల్లము, యాలకులు, లవంగాలు ఇవి మొత్తం కలిపి పేస్ట్ చేశాను. పౌడర్గా చేస్తుంటే 2-3 కదా వేయాల్సింది. ఈ 4, ఈ 2 పౌడర్ కాదు, మనకి తింటుంటే గరగరలాడిద్ది. అదే పేస్ట్ చేస్తే చాలా మెత్తగా వచ్చిద్దని నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను. అల్లం, లవంగాలు, యాలకులు వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కప్పు బెల్లానికి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. నేను పాను పొయ్యి మీద పెట్టేశానండి. ఇంకా 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. దీనికి బెల్లం వేసుకోవాలి. పంచదార అయినా వేసుకోవచ్చండి. మనం దగ్గు, జలుబు వీటికి సంబంధించి కాబట్టి మనం చేసుకునేది మనం బెల్లమే తీసుకుందాం. బెల్లం ఇలా కరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు దగ్గు, పొడి దగ్గు కానీ, మామూలుగా కళ్ళితో కూడుకున్న దగ్గు కానీ, దాంతో ఇంకా మీకు గొంతు నొప్పి, గొంతు గరగరలాడటం, ఏదో చేతులు పెట్టి ఇలా ఇలా గిరుకోవాలనిపించడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం చేసుకునే ఈ కాఫ్ డ్రాప్స్ అంటారు. అంటే ఇలా ఇలా వేస్తున్నప్పుడు అవి డ్రాప్గా పడతాయండి. తర్వాత గట్టిగా అయిపోతాయి, కమ్మరకడ్డీలాగా చాలా బాగుంటాయి. కాబట్టి మనం దాన్ని డ్రాప్స్ అనుకుంటున్నాము. ఇందులో ఎటువంటి చెత్త చెదారం, రాళ్ళు అలాంటివి ఉండవండి ఈ బెల్లంలో. కాబట్టి నేను దీన్ని ఫిల్టర్ చేసుకోను. మీరు కనుక మామూలు బెల్లం కనుక వాడుతుంటే దాన్ని మీరు ఫిల్టర్ చేసుకోండి. ఇది ఏమంటారంటే ఈ బెల్లాన్ని తాటి బెల్లం అండి. నాకైతే తాటి బెల్లం స్మెల్ వస్తుంది. మా పాప ఆర్డర్ చేసింది, ఇది ఆర్గానిక్ బెల్లం అమ్మ, చాలా బాగుంటుందని. ఆ సిరప్ కూడా చూడండి తాటి బెల్లం లాగే ఇలాగే ఉంది, స్మెల్ కూడా అలానే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఈ పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ లవంగాలు, యాలకులు, 2 స్పూన్లు అల్లం పేస్ట్ అండి అది. దానికి ఒక 4 లవంగాలు వేసాం. మొగ్గలు ఉన్నాయి ఆ లవంగాకి. ఆ లవంగాలు అలా వేసాం. క్లోవ్స్ అంటాం కదా అవి. ఇది అతిమధురం. ఇది సొంటి పౌడర్. సొంటి అంటే కూడా డ్రై జింజర్ అంటారు ఇంగ్లీష్లో సొంటిని. ఇవి కూడా మెత్తగా పొడులైపోయినాయి కదా, ఇలా వేసుకుందాము. ఇప్పుడు లాక్డౌన్లో మనం ఎక్కడికి హాస్పిటల్స్కి వాటికి వీటికి వెళ్ళలేము. బాగా కంగు అని పిల్లలు కానీ మనం కానీ అందరమే దగ్గుతూ ఉంటాము. తరచుగా మనకి గొంతు కూడా కోకిల స్వరం లాగా రావాలి అని అనుకున్నప్పుడు అతిమధురం చాలా మేలు చేసిద్దండి. ఆ గొంతు డ్రై అయిపోవటము, గొంతులో మార్పులు రావడము, ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, టీచింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి, తరచుగా మాట్లాడుతూ ఉండే వాళ్ళకి పద్దుగూకులు తరచు గొంతు ప్రాబ్లం వస్తూ ఉండేది. అలాంటి వాళ్ళు అతిమధురాన్ని రాత్రిపూట గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని తాగుతూ ఉంటే తెల్లారిపాటికి మంచి స్వరంతో చక్కగా ఫ్రెష్గా మళ్ళా స్కూల్లో పాఠాలు చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ అల్లం గ్యాస్ట్రిక్ ట్రబుల్ని తీసేసిద్ది, గొంతులో ఉన్న మంటని తీసేసిద్ది. ఇంకా మనకి బ్లోటింగ్ అంటారే, పొట్ట లావుగా ఉండడము,
అలా ఉబ్బరంగా ఉండటం అలాంటి వాటిని తీసేసిద్ది. యాలకులు గుండె జబ్బును నయం చేస్తాయి. ఇంకా తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇంకా ఇది మొత్తానికి టోటల్గా గొంతు జలుబు చేసేటప్పుడు వచ్చే సిమ్టమ్స్కి కొంచెం పొడి దగ్గు వచ్చింది. ఈ టైంలో అందరూ భయపడుతున్నారు. ఇలాంటి సిరప్లు మనకి బయట దొరకవు కాబట్టి ఇప్పుడు కాఫ్ సిరప్ కానీ కాఫ్ టాబ్లెట్స్ ఇలాగ సి విటమిన్ ఉండేవి చప్పరిస్తూ ఉంటారు. అలాంటివి కానీ ఇప్పుడు దొరకవు కాబట్టి మనం అలాంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఈ కాఫ్ డ్రాప్స్ గనక మనం చేసుకున్నాం అనుకోండి, చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఎరగదీసి ఇవ్వండి, చక్కగా చప్పరిస్తారు. వాళ్ళకి దగ్గు, జలుబు, గొంతులో గరగర, అదో రకమైన ఇరిటేషన్ వచ్చింది చూశారు, అది అన్నీ కూడా చాలా బాగా తగ్గించిద్దండి ఈ కాఫ్ డ్రాప్స్. ఇవి బిళ్ళల్లాగా వస్తాయి అన్నమాట. ఇంకా దీన్ని బాగా దగ్గర పడి పాకానికి బిళ్ళల్లాగా తయారయ్యే టైంలో చూపిస్తానండి. ఎందుకండి ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనం 1 స్పూను తేనె వేసుకోవాలి. 1 స్పూను తేనె వేసుకొని ఒక 2-3 మినిట్స్ కలిపేసుకోవాలి. చాలా దగ్గర బాగా చిక్కబడేదాకా రావాలన్నమాట. దీని అంతటికీ ఇవే గట్టిగా అయిపోవాలి కదా, అందుకని తేనె వేసినాక ఒక 2-3 మినిట్స్ అంటే ఫైనల్గా వచ్చేసాక తేనె వేసుకోవాలి. తేనె వేసినాక చూడండి ఇలా పడుతుంది కదా, ఇంకొక 2-3 మినిట్స్. నేను వేసింది ఆర్గానిక్ పౌడర్ కాబట్టి తొందరగా బయట బెల్లం లాగా ఇట్లాగా రాదండి, కాబట్టి ఇంకొంచెం టైం పట్టుద్ది. బయట పంచదారతో కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అయ్యో కాఫ్ అంటున్నాము, మరి దగ్గు పంచదార అంటే ఎక్కువైద్ది కదా అని అనుకోవచ్చు. ఏం అవ్వదు. ఇదిగండి నీళ్ళల్లో వేస్తే ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చేసింది కదా, ఇంకా మనం దించేసుకొని వీటిని ఇప్పుడు వేడిగా ఉంది, మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. కానీ ఇంత వేడి మీద మనం షేప్లో వేసుకున్నా కూడా స్ప్రెడ్ అవ్విద్ది. దీంతోనే ఇలాగా చుక్కల్లాగా పెట్టుకుందాం. అందుకే దీన్ని డ్రాప్స్ అంటాం అన్నమాట. ఇంకొక 2-3 మినిట్స్. ఏమి కాదు అని అంటే పంచదారతో ఇవన్నీ మిక్స్ అయినప్పుడు మనకేమి ఇబ్బంది కాదు. ఇప్పుడు పంచదార ఎందుకు తినొద్దు అంటున్నారంటే బాగా ప్రాసెస్ చేసి దానికి తెల్లదనం రావడానికి ఏవేవో కెమికల్స్ వాడుతున్నారు, అందుకని ప్రమాదం అంటున్నారు. కానీ పాత రోజుల నుంచి పంచదార, బెల్లము ఇవన్నీ వాడకాలు ఉన్నాయి. కాకపోతే అప్పుడు పంచదార అంత తెల్లగా ఉండేది కాదు. మైదా కూడా గోధుమ పిండి మీద ఉన్న ఆ పైన లేయర్స్, ఆ గోధుమలకు ఉన్న లేయర్సే. కానీ గోధుమలు మంచిది అంటున్నారు, మైదా చెడ్డది అంటున్నారంటే మైదా బాగా తెల్లగా రావటానికి ఆ వైట్గా ఉండే కెమికల్స్ ఏవేవో కలుపుతున్నారు. కాబట్టి అలాంటివి మంచిది కాదు కాబట్టి వాడొద్దు అంటున్నారు. కానీ వీటికి పంచదార అంటే పంచదార వాడుకోవచ్చు తక్షణమే. ఇప్పుడు ఇది చూడగానే చాలా మందికి ప్రాబ్లం ఉండగానే చేసుకోవాలనుకోండి, ఇంట్లో అవైలబుల్గా మనకు పంచదారే ఉండిద్ది. ఇంకా దీన్ని దించేద్దామండి. దించేసి వెంటనే వీటిని వడియాల్లాగా పెట్టుకోవాలన్నమాట. ఇది షుగర్ పౌడర్ అండి. దీన్ని ఇలా, అందుకే మీకు కాఫ్ డ్రాప్స్ అని చెప్పాను. స్ట్రెప్సిల్స్ ఉంటాయి కదండి, సేమ్ అలాంటి హాయిని ఇస్తాయి, అంత బాగుంటాయి. హోమ్ మేడ్, ఇంట్లోనే మనకి మందుల షాపులు ఇలాంటివి లేనప్పుడు ఏం చెయ్యాలా అన్న టైంలో ఇది చాలా ఉపశమనం ఇచ్చిద్దండి. ఇవిగండి ఇలా మా పాప ఒకటి తిరగేసింది, కడుపును పట్టుకోగానే వేడిగా వచ్చింది, అందుకని ఇదిగండి ఇట్లా. నేను అడుగున పంచదార ఎందుకు చల్లానంటే ఇలా చక్కగా ఊడి రావటానికి అన్నమాట. ఈ వేడి మీద మా అమ్మాయి చాలా నీట్గా పెట్టాలని స్పూన్తో ఇలా చిన్న చిన్నగా పెట్టింది, కానీ నేను ఇలా పెట్టాను, స్ప్రెడ్ అయినాయి. చెప్పాను కదండి స్ప్రెడ్ అవుతాయని. తర్వాత వస్తాయిలేండి. ఇలా ఆరబెట్టుకోవాలి. మొత్తం ఆరబెట్టినాక తీసి చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉన్నాయండి.
ఇవిగోండి ఇలా ఇలా లేచి వస్తాయి బిళ్ళలు. ఈ పక్కన ఉన్న కొంచెం ఇలా పొడవుగా వస్తాయి కదా, దాన్ని కొంచెం ఇట్లా తీసేసి, ఇది పంచదార పొడి కదండి, ఇలా పెట్టేసుకోవడమే. ఇలా ఊరికే లేచి వస్తాయి. ఇదిగో లేచి వచ్చినాయి. ఇవి కొంచెం ఆరబెట్టుకొని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలండి. ఇదిగో ఇలా లేచి వస్తాయి. ఇటు కూడా మన చేతికి అంటుకోకుండా ఇదిగోండి ఇంకన్నీ ఇంతే ఇలా లేచి వస్తాయి. వీటిని గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, కొంచెం ఇట్లా గట్టిగా రాలేదనుకోండి, అంటే అడుగున మనకి పంచదార పిండి సరిగా లేకపోతే రాదన్నమాట. దాన్ని ఇలాగా ఇంకోసారి రౌండ్గా చేసుకొని కొద్దిసేపు ఎండబెట్టుకోవచ్చు. ఎండ అంటే నీడలోనే ఇలాగే ఆరబెట్టుకోవచ్చు. కొన్ని ఈజీగా వస్తున్నాయి, కొన్ని రావట్లేదు కదా. అంటే అడుగున పంచదార సరిగా లేని వాటికి ఆ పంచదార పొడి సరిగా లేని దానికి రావట్లేదు. ఇంకా ఇంతేనండి. ఇలా తయారు చేసేసుకొని స్టోర్ చేసేసుకొని, దగ్గు జలుబు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చంటి పిల్లలకు కూడా కొంచెం ఇంత తీసి పెట్టొచ్చండి. చక్కగా చప్పరిస్తారు, ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. చాలా బాగా పనిచేస్తాయండి, ఇంట్లోనే చేసుకునేవి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.